మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ అధినేత. అయితే Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు పర్యటనకి. అయితే ఎలాంటి పోలీస్ బందోబస్తు కానీ అక్కడ పోలీసులు కానీ కనిపించని సిచ్యువేషన్ కనిపిస్తోంది. There's no police. పోలీస్ యంత్రాంగం తీరు ఇప్పుడు అనుమానాస్పదంగా ఉంది. నిన్నటి నుండి కూడా పోలీసులు ఇదే ధోరణిలో మరొకవైపు పోలీసు భద్రత కూడా లేనటువంటి పరిస్థితి. ఎటువంటి పోలీసు భద్రతను ఏర్పాటు చేయలేదు. ముఖ్యంగా ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి అనుమతి లేదు కాబట్టి దీనికి ఇక్కడికి రానివ్వమని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి దారి పొడవునా ఇంటి దగ్గర బయలుదేరినప్పటి నుండి కూడా ఎటువంటి పోలీసు భద్రతను కూడా కల్పించకుండా, ఎటువంటి పోలీసు సిబ్బందిని కూడా అదనంగా మోహరించకుండా, ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేయకుండా ఏ సంఘటన కేవలం ఈ పర్యటనని ఏదో విధంగా అడ్డుకోవాలి, భద్రతను కల్పించకపోతే పర్యటన ఆగిపోతుంది, జగన్మోహన్ రెడ్డి రైతులతో మాట్లాడుకుంటూ ఆగిపోతారన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం వ్యవహరిస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా భద్రతను కల్పించకపోయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా రైతులతో మాట్లాడి తీరుతున్నారు. సో మాట్లాడడానికి వస్తున్న పరిస్థితి. రైతున్నారు సార్, ఇవాళ మిర్చి రైతు పరిస్థితి ఎలా ఉంది? మీరు ఎన్ని ఎకరాలు సాగు చేశారు? గిట్టుబాటు ధర ఎలా ఉందంటారు? అది నల్లపాడు గ్రామం అండి. 4 ఎకరాలు మిర్చి సాగు చేశాము. ఎకరానికి 2 లక్షలన్నర ఖర్చు వస్తుంటే ఈ ఇచ్చే గిట్టుబాటు ధర 10,000, 11,000 మాకు అసలు ఏ మూలకి రావట్లేదు. పైగా 4-5 సంవత్సరాల నుంచి మేము మిర్చి వేస్తానే ఉన్నాం. 10 ఎకరాలు వేసినా గానీ ఇంత ఇబ్బంది ఎప్పుడు పడలేదు. ఈ సంవత్సరం 4 ఎకరాలు వేసి కూడా ఆ 4 ఎకరాలకి ఖర్చులు రాని పరిస్థితుల్లో ఉన్నాం మేము. ఎకరానికి దిగుబడి వచ్చేటప్పటికి 15 క్వింటాలు వచ్చినా గానీ తాలుగాయలు ఎక్కువ పోతున్నాయి, మచ్చకాయలు ఎక్కువ వస్తున్నాయి. కానీ గవర్నమెంట్ 11,500 గిట్టుబాటు ధర అయితే సరిపోద్దని చెప్పి నివేదిక ఇచ్చిందంట. అసలు ఈ అవగాహన ఉండాలి కదండి. మా బోటి రైతులను అడిగితే చెప్తారు దాని బాధ ఏందో, ఎంత ఖర్చు అవుతుందో, ఎంత గిట్టుబాటు అవసరం అవుతుందో మమ్మల్ని అడిగితే చెప్తాం మేము. ఎకరానికి ఎంత నష్టపోతున్నారండి? ఒక్కొక్క ఎకరానికి ఎంత నష్టపోతున్నారు? గతంలో ఎంత రేటు ఉంది? ₹1,20,000 వరకు నష్టపోయే పరిస్థితి ఉంది ఈ సంవత్సరం. అసలు కనీసం పట్టించుకునే నాదుడు లేడు మమ్మల్ని. అసలు పోయిన 5 సంవత్సరాల నుంచి మాకు గిట్టుబాటు ధర లేదు అనే పరిస్థితే లేదు. 18,000కి ఏ రోజు తగ్గలేదు. కానీ ఇవాళ అసలు 18,000 కాదు, 15,000 ధరే లేదు. ఏది తేజాకాయలకు వచ్చేటప్పటికి ₹4,000 కోత కూలి అదనం అవుతున్నా గానీ అది కూడా ఇదే రేటు. అసలు ఏ కోసైనా కూడా మాకు గిట్టుబాటు అయ్యే పరిస్థితే లేదండి. ఇదేంది అని అడగడానికి మాకు కనీసం ఇంతకుముందు రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. రైతు భరోసా కేంద్రం దగ్గరికి వెళ్తే ఒక్క అధికారి ఉన్నాడు, తలుపులు ఎప్పుడు మూసే ఉంటున్నాయి. ఇక్కడికి ఎవరు కానీ అందరూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, లోకేష్ గారు అందరూ ఇక్కడే ఉంటారు. ఎప్పుడైనా మిర్చి యార్డుకు వచ్చి ఈ మిర్చి రైతులతో అసలు మా గోడు చెప్పుకుందాం అన్నా గానీ ఎవరో కనపడితే కదండి. మేము కూర్చొని ధర్నాలు చేసిన రోజులు ఉన్నాయి, ఎవరో రావట్లా. ఈ సంవత్సరం యార్డులోకి ఇదిగో ఇది మీ బాధ ఏంది అని అడిగిన వాళ్ళు లేరు. ప్రతి సంవత్సరం మాకు ఇంటి దగ్గరకు వచ్చేవాళ్ళు అధికారులు. అసలు ఈ సంవత్సరం అధికారులు రాకపోగా నివేదిక ఇచ్చారంట. 11,500 అయితే ఎకరానికి 1,50,000 మిగులుతాయని చెప్పి నివేదిక ఇచ్చారంట. 88,000 ఖర్చు అవుతుందని. అసలు ఏమన్నా ఒక్కరన్నా అవగాహన ఉందండి ఈ ప్రభుత్వానికి రైతుల గురించి? కిందటి ఏడాదికి ఈ ఏడాదికి ఎంత తేడా? అప్పుడు ఎంత ధర వచ్చింది, ఇప్పుడు ఎంత ధర ఉంది? ఇప్పుడు పోయిన సంవత్సరము అంత ముందు సంవత్సరం కూడా 23 నుంచి 25, 30 దాకా పడ్డాయండి రేటు. ఈ సంవత్సరం 12,000 పడడం ఎక్కువ అవుతుంది. రేట్లు కూలీ రేట్లు ఎక్కువ పెరిగినాయి, పెట్టుబడులు పెరిగినాయి. ఏ మందు కదిలించినా సరే 2,000, 2,500. అట్లాంటిది మందు రేట్లు పెంచుకుంటున్నారు కానీ ఈ మిరప రేట్లు ఎందుకు పెట్టలేదు సార్? కేవలము లోకేష్ గారు, చంద్రబాబు గారే కొన్ని దాచుకుంటున్నారు, రాజకీయ నాయకులే కొనుక్కుంటున్నారు, వేరే ఎవరు రావట్లేదు ఈడ. అది విషయం సార్. ఇప్పుడు ఒక ఎకరానికి ఎంత నష్టం వస్తుంది మీకు? 1,00,000 నుంచి 1,50,000 దాకా నష్టం పక్క సార్. అది తిరగలేదు. 10 క్వింటాలు వచ్చినా సరే అందులో 5 క్వింటాలు తాలే అవుతున్నాయి. ఆ తాలు కూడా 5,000, 6,000 అంటున్నారు. ఉన్న సగం మిరపకాయలు కూడా 12,000 అంటున్నారు సార్. ఎట్లా సార్ రైతు బతికేది? రైతుల పరిస్థితి చాలా వర్ణనాతీతంగా ఉంది. ఎందుకంటే ఒక్కొక్క ఎకరానికి 1,00,000 నుండి 1,20,000 వరకు కూడా నష్టం వస్తే ఆ రైతు పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎంత కుదేలైపోయేటువంటి పరిస్థితితో మనం అర్థం చేసుకోవచ్చు. రైతు ఇప్పుడున్న మిర్చి రైతుల పరిస్థితి ఎలా ఉంది? ధర ఎంత దారుణంగా పడిపోయి ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి గత 4-5 సంవత్సరాలు అసలు సమస్య లేదండి. ఇప్పుడు ఈ సంవత్సరమే చాలా దారుణంగా ₹10,000 కూడా పడట్లేదంటే కనీసం గిట్టుబాటు ధర అనేది అస్సలు సమస్య లేకుండా ఎంత యువత. ఇప్పుడు నేను బీటెక్ చదివానండి, బీటెక్ వ్యవసాయం చేస్తున్నాను నేను. నా పోటీ యువత ముందుకు రావాలంటే వ్యవసాయం ఎంత దారుణంగా ఉంటే ఎలా ముందుకు వస్తారండి? పోయిన సంవత్సరం ₹30,000 పడ్డారు, ఇప్పుడు 10,000 కూడా పడట్లేదంటే ఎంత రైతు కూలి పెరిగిపోయింది,
పెట్టుబడి పెరిగిపోయింది, అన్ని పెరిగినాయి కానీ మార్కెట్ రేటు పెరగట్లేదు. రైతు ఎలా ముందుకు వెళ్తాడు, రైతు ఎలా బతుకుతాడు? రైతే రాజు అన్నారు, రైతే రాజు రాదు, రైతు బతకడమే కష్టమైపోతుందండి. ఇప్పటి వరకు ఎవరైనా మిర్చియాటికి వచ్చి రైతులతో మాట్లాడే ప్రయత్నం కానీ మంత్రులు కానీ అధికారులు ఎవరు వచ్చి తన రైతు కోడి ఇన్నో నాయకుడు లేడండి. వాళ్ళు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి రావడం వల్ల ఇంత ఇదిగా నడుస్తుంది, కానీ ఇలానే జనాలకు వెళ్ళి వాళ్ళ దృష్టికి వెళ్తే రైతు బాగుపడతాడనేది ఒక ఆశ, అంతే. ఇప్పుడు గతంలో ఎంత ఉండేది గిట్టుబాటు ధర, ఇప్పుడు ఎంత ఉంది? గత ఏడాది ఎంత వచ్చింది, అంతకుముందు ఎంత? పోయిన సంవత్సరము బ్యాడీ అనే రైతు రకం 30,000 అమ్మిందండి, తేజ రకం 25,000 అమ్మిందండి. ఇవాళ బ్యాడీ 9,000 అమ్ముతుందండి, తేజ 13,000 అమ్ముతుంది. మీరే క్యాల్కులేట్ చేసుకోండి ఎంత పడిపోయిందంటే. అలా రైతు పోయినసారి కూలి 300 రూపాయలు కూలి రైతుకి, ఇప్పుడు 500 రూపాయలు 600, గ్రేడింగ్ కి 700 రూపాయలు ఇచ్చిన దొరకట్లేదు మనుషులు. ఇప్పుడు కూలి పెరిగిపోయింది, పెట్టుబడి కూడా పెరిగిపోయింది. ఎకరాకి ఒక స్ప్రేయింగ్ చేయాలంటే 2,000 రూపాయల మందు ఎకరాకి, వారానికి 3 సార్లు చేయాలి. ఇలా పెట్టుబడి పెరిగిపోతుంది, రైతుకు రాకపోతే దిగుబడి తగ్గిపోతుంది. ఇంకా రైతుకి కూలీకి చేతిలో డబ్బులు ఇవ్వాలంటే తినడానికి కూడి కూడా దొరకట్లేదు. ఎలా సార్ రైతులు బతికేది? చంద్రబాబు గారు ఎప్పుడు అడుగు పెట్టినా గానీ మార్కుపేట పెడితే తప్ప రైతు బతకలేని పరిస్థితి. అతని పాదం ఎప్పుడైతే పెడతాడో అప్పుడు కంపల్సరీ మార్కుపేట పెట్టి కొంటే బాగుండు అని అనుకుంటారు. అసలు ఈ మధ్యలో అసలు మాకు గవర్నమెంట్ ఈ మిరపకాయలు కొనాలి అనే ఆలోచన కూడా ఎప్పుడు రాలేదండి. ఏం టైం వస్తే మాత్రం కంపల్సరీ మాకు మార్కుపేట గుర్తు వస్తుంది. అంటే ఈయన పరిపాలన అంత సజావుగా సాగుతుందని ఆయన అర్థం. రైతులు ఏ రైతులు అడిగినా చెప్తాడండి, ఈ విషయం ఏ రైతులు అడిగినా చెప్తాడు. రైతులకు సంబంధించి పడుతున్నటువంటి ఇబ్బందులు ఏ రకంగా ఉన్నాయన్నది ఏ ఒక్క రైతుని కదిపినా సరే ఒక్కటే కథ చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కన్నీటి కథ అది, వాళ్ళు నష్టపోయినటువంటి ఆవేదన అది. ఎందుకంటే ప్రతి ఒక్క రైతుకి కూడా ఒక్కొక్క ఎకరానికి 1,00,000 నుండి 1,20,000 రూపాయలు నష్టం అంటే రైతు దాదాపు ఒక రైతుకి 4-5 సంవత్సరాలు కష్టపడితే గానీ మళ్ళీ అది రికవరీ కానటువంటి పరిస్థితి ఉంటుంది. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో రైతులున్నారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రైతుల్ని మరి కాసేపట్లో కలవనున్నారు, వీళ్ళ కష్టాలు తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా గిట్టుబాటు ధర కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనున్నారు. ఓవర్ టు యు హరి.